ఇప్పుడు ఉదాహరణకి సేవకులైన వారిది కూడా చెప్తా. అంటే కొంతమంది, అందరం కాదు. ఇప్పుడు ఏమని ప్రార్థన చేయాలి? కోత విస్తారంగా ఉన్నది, పనివారిని పంపించమని ప్రార్థన చేయాలి. కోత విస్తారంగా ఉంది, పనివారిని ఏం చేయాలి? పంపించి. కానీ వీళ్ళు మళ్ళీ అలా చేస్తారో లేదో కానీ, ఎవరైనా పని వాళ్ళ ప్రాంతానికి వస్తారో, వీడు వచ్చి కొత్త చెడు పెడతాడు, వీడిని ఎట్లా వెళ్ళగొట్టాలని కదా. కానీ ఏమని ప్రార్థన చేయాలి? కోత. నేను అట్లనే పనిచేసేటప్పుడు ఏం చేసిందంటే, మా చర్చ్ వాళ్ళు వచ్చి, అరే ఆయన కొత్త పాస్టర్ వచ్చిండు, మేము ఆయనను పట్టుకున్నాము, మరి మా ఇంటికి వచ్చిండు, ఇట్లా నేను పెడుతున్నా అని మేము చెప్పినాం, మేము చేస్తున్నాం, నువ్వు వీడు ఉండొద్దు, వెళ్ళిపోవాలని చెప్పిండ్రు అని మళ్ళీ నాకు వచ్చి చెప్పిండు. నేనన్నా ఎందుకు చెప్పిండ్రు అట్లా? మీరు పోయి అయినా నేను పోయి అయినా ఉన్న ఇండ్లన్నిటికీ పోయి సువార్త చెప్పేసి వస్తున్నామా? చెప్తలేము కదా. ఎవరో వచ్చి చెప్తే నువ్వెందుకు అడ్డగిస్తావు? ఎందుకు అడ్డగించాలి? మనం పోయి అట్లా చెప్పినామా? లేదు, చాలా మంది అడ్డగిస్తారు. అంటే చెప్తున్నా, ఏమని ప్రార్థన చేయాలి? ఇంకా ప్రభువా, నేను సామర్థ్యం సరిపోతలేదు, బలం సరిపోతలేదు, కోత విస్తారంగా ఉన్నది, పనులు చాలా జరగాలి, నువ్వు పనివారిని పంపించమని. అట్లా దేని కొరకు ప్రార్థన చేయాలి?